చాలా చక్కటి విలువైన సమాచారాన్ని పెద్దలు మనకు అందించారు. అందును బట్టి ముందుగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ తమ యొక్క సమయాన్ని మన కొరకు, కుటుంబం కొరకు హెచ్చించి దైవికమైన పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన సమాచారాన్ని మనకు అందించిన పెద్దలు ఫిలిపన్న గారికి మనందరి తరపున, కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం అన్న. ఆయనకున్న బిజీ వల్ల మర్చిపోవటం సహజం, అంత బిజీగా ఉంటాడన్న. రైట్, ఇరువురు చాలా ప్రాముఖ్యమైన విషయాలే మనతో మాట్లాడారు. చాలా అద్భుతమైన సమాచారాలు. ఈరోజు దేవుని పిల్లలమని పిలువబడుతున్న మనము మన యొక్క జీవితాల్లో, మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో దైవికమైన పరిస్థితుల మధ్య మనం నడవలసిన అనేకమైన విషయాల్ని మనం మర్చిపోతున్నాం. నేను అప్పుడప్పుడు మీతో పంచుకుంటుంటాను. మానవుని యొక్క గుణలక్షణాల్లో ప్రధానమైన గుణలక్షణం ఏంటండి? మానవుని యొక్క గుణలక్షణాల్లో ప్రధానమైనది మానవులకి ఏంటంటే మర్చిపోతుంటారు. ఇప్పటి నుంచి వచ్చింది కాదు, ఇది ప్రారంభంలోనే వచ్చింది అని నేను అనుకుంటాను. మానవుడు మర్చిపోయేవాడైతే దేవుని యొక్క లక్షణాల్లో ప్రధానమైన మరొక లక్షణం ఏంటంటే గుర్తు చేయటం. మరిచిపోయిన ప్రతిదాన్ని దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. ఈరోజు మనము గుర్తు చేసుకుంటే దేవునికి స్తుతులు చెల్లిస్తాం, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించిన మనము ఈ లోకంలో ఉన్న వారందరికీ వెలుగుకరంగా, దేవుణ్ణి ఎరగని వారిని ఆ వెలుగులోనికి నడిపించే జ్యోతుల్లాగా మనము నడుస్తాం. చాలా చక్కటి విషయాలు. ఒక 5 నిమిషాల్లో భోజనం వస్తుంది కాబట్టి భోజనం వచ్చేంత వరకు నేను ఒక చిన్న మాట మీతో పంచుకుంటాను. వాళ్ళు వచ్చామని చెప్పారు, వచ్చినప్పుడు ఆపేస్తాను. ఒక కుటుంబాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. వాస్తవంగా ఇద్దరు చెప్పారు, ఇంకా చెప్పకూడదు. భోజనం రాలేదు కాబట్టి చెప్తున్నాను. నేను వాళ్ళకి రైట్ వచ్చేసారు, క్షమించండి. మీరెక్కడున్నారు? మా బాబు వస్తున్నారు చూడండి. బాబు, అక్కడ ఒక ఆటో వచ్చి ఉంటుంది భోజనాలది, అటు తీసుకుని రండి. మీరు వెళ్ళండి నాన్న. మీకు ఒక కుటుంబాన్ని నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మీకు తెలియంది చెప్పను, తెలిసిందే చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. ఒక కుటుంబం యొక్క అనుభవాలు. ఈరోజు మన కుటుంబాల్లో ఉండవలసిన అనుభవాల్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి యోహాన్ గారు చాలా స్పష్టంగా రాశారు. ఒక గృహము, ఒక ఊరు, ఆ ఊరిలోకి ఆయన వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక సహోదరి యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. ఏ ఊరు? ఆ ఊరి పేరు చెప్పండి. ఏ ఊరమ్మా ఊరు? ఒక గ్రామమే. ఆ గ్రామం పేరు తెలిసి ఉండాలి మీకు. బేతనీ అనే గ్రామము యెరూషలేము నుండి ప్రయాణమై బేతనీయకు వస్తూ ఉన్నప్పుడు బేతనీయ గ్రామంలో ఒక కుటుంబం ఉంది.
ఆ కుటుంబంలో ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు అన్న తెలుసు కదా మీకు, మరియా, మార్తా, లాజరు. ఆ కుటుంబము ఎవరిని చేర్చుకుంది? యేసుక్రీస్తుని తమ ఇంటిలోనికి చేర్చుకుంది. మొదటి అనుభవం నేడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రభువుని మన కుటుంబంలోనికి చేర్చుకునే అనుభవంలో మనం నడవాలి. అప్పుడప్పుడు చేర్చుకొని ఏంటి మన యొక్క స్వభావం ఏంటంటే మర్చిపోయేదని చెప్పాను కదా, ఆదివారం గుర్తు చేసుకుని అయ్యా ఆదివారం రండి మా ఇంటికి అని చెప్పి ఎంతసేపు ఆయన ఇంట్లో ఉంచుతాం? చెప్పండి, మీరు చెప్పండి. ఏ ఇంట్లో? మన ఇంట్లో కాదండి, ఈ ఇంట్లో ఎంతసేపు ఉంటాడైనా, ఎంతసేపుకి ఆయనకు టైం ఇస్తామంటే మనది, అది కూడా చాయిస్ మందే. ఆయన నేను ఉంటానన్నా కానీ సార్ దయచేసి మీరు వెళ్తే మా పనులు మేము చేసుకున్నావాలి అనే స్వేచ్ఛ ఈరోజు మనకుంది. దయచేసి గమనించండి, యేసు ప్రభువుని ఏ కుటుంబము చేర్చుకుంటుందో, చేర్చుకోవలసిన అవసరత ఉందో మనం ఆలోచన చేయాలి. దానివల్ల కలిగే ప్రతిఫలాన్ని కూడా మనము గమనించాలి. ఆ కుటుంబమట ప్రభువుని తమ ఇంటిలోనికి చేర్చుకుంది. ఎంత గొప్ప అనుభవం! దయచేసి గమనించండి. ఇంకా ఎవరైనా ప్రభువుని దూరంగా ఉంచారేమో, అయ్యా మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యములో మీరు చేర్చబడండి, ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది అని నేటికి అనేక మంది సేవకులు తెలియజేస్తున్నా మనం ఏమంటామేంటి అండి, ఇప్పుడు కాదు సార్, ఇంకా టైం ఉంది కదా అనే వాయిదాలు వేసే పని. ఆయన చేర్చుకోవాలని ఒక వాక్యం బైబిల్లో చాలా స్పష్టంగా చెబుతుంది. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి, ఈ ప్రతి ఒక్కరి హృదయం దగ్గర నిలవబడి ఆయన నిలుచుని ఉన్నాడు. ఆ నిలుచున్న ఆయన నువ్వేం చేస్తున్నావా అంటే ఆపేస్తున్నావు. ఒక భక్తుడు వాడాడు, ఒక భక్తుడు మేము పుట్టలేదండి, ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పించినతని. ఈరోజు నువ్వు ప్రభువును చేర్చుకోలేదా? ప్రభువుకు పరిపూర్ణమైన జీవితాన్ని నువ్వు ఇయ్యలేదా? ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్నది ఏంటో తెలుసా? నువ్వు ప్రభువుని ఏడ్పిస్తున్నావు. ఎంతమందిని ప్రభువును చేర్చుకోలేదో వారు చేస్తూ ఉన్న కార్యక్రమం ఏంటంటే, వారు కలిగి ఉన్న స్థితి ఏంటంటే, ఆల్ ఆఫ్ యు లిజన్ హియర్, అందరూ చూడండి, వారు ప్రభువుని నేర్పిస్తున్నారు. నువ్వేమై ఉండాలో తెలిసిన? ప్రభువుని చేర్చుకునే స్థితిని కలిగి ఉండాలి. ఇది మొదటి అనుభవం. నువ్వు ప్రభువుని చేర్చుకుంటే మరో అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. యోహాను సువార్త 11:5. నువ్వు ప్రభువుని చేర్చుకున్నావా? యేసు, బాగా వినండి ఇక్కడ, యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును, నువ్వు ఎవరైతే ప్రభువుని చేర్చుకుంటారో వారు ప్రభు ద్వారా ప్రేమించబడతారు. బాగా వినండి, ఇది రెండవ అనుభవం. ఎవరి ద్వారా ప్రేమించబడాలి? దేవుని ద్వారా ప్రేమించబడాలి. దేవుడు నిన్ను ప్రేమించటానికి, దేవుడు నిన్ను పరలోకము చేర్చటానికి ఆయన ప్రేమను గూర్చిన వర్ణన గ్రంథంలో ఎంత ఉన్నతంగా రాశాడో తెలుసా? ఎంత ఉన్నతంగా రాశాడో తెలుసా? తన ప్రాణాన్ని నీ కొరకు దారపోసాడు. తన ప్రాణాన్ని నీ కొరకు బలిగా అర్పించాడు ఆ కల్వరి శిలువలో. ఎంత ప్రేమ అండి! ఈరోజు మీకు తెలుసో తెలియదో, ఈరోజు భూమి మీద రకరకాల విధానాల్లో నేను ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ అంత ట్రాష్. మన ప్రేమలన్నీ ఎక్కడ ఉంటాయంటే పైనే ఉంటాయి. దయచేసి గమనించండి, ప్రేమ ఏం చేస్తుందో తెలిసిన? ప్రేమ ఏం చేస్తుంది? ఒక్క మాట చెప్తారా? ప్రేమ ఏం చేస్తుందమ్మా? దోషములన్నింటినీ, ఒకవేళ నువ్వు ఏదైనా చేత ప్రేమ చేస్తుందంటే పర్వాలేదు నాన్న, ఒకసారి చేయవాకని చెప్తుంది. ప్రేమను గూర్చిన వర్ణన కొరింథీయులకు రాసిన పత్రిక 13 చాలా స్పష్టంగా రాబడింది. ఎవ్వరూ చదవద్దు, మీకు తెలియనిది అయితే కాదు. నేను చెప్పబోతున్న మాట ఏంటంటే, మీరు ప్రభువుని చేర్చుకోవాలి. ఇది మొదటి అనుభవం. చేర్చుకున్న నీకు రెండవ అనుభవం ఏంటంటే,
నీవు ఆయన ద్వారా ప్రేమించబడతావు. ఆయన ప్రేమలో నువ్వు నిలిచి ఉంటావు. ప్రేమించే అనుభవం, ఆయన ద్వారా ప్రేమించబడాలి మనం. ఆ ప్రేమనే ఈరోజు మనం పొందుకున్న రక్షణ. ఈ ప్రేమను ఇలాగే కొనసాగితే, ఈ రక్షణలు కొనసాగిన ఈ ప్రేమ మనల్ని మరల పరలోకానికి నడిపించేదే ఆయన పెట్టిన ప్రేమ. అంత గొప్ప ప్రేమని మనం పొందుకోవాలి. ఇది రెండవ అనుభవం. ప్రియులారా, మరొక అనుభవాన్ని నేను చెప్తాను, వినండి. ఈ ప్రయాణంలో ఈ కుటుంబం కలిగిన ఒక సమస్య మీ అందరికీ తెలిసిందే. లాజరు ఏమయ్యాడు? రోగం వచ్చింది. సహోదరులు చెప్పారు, మనిషికి రోగం రావాలా? ఎందుకు రావాలి? మన బాడీలో ఉండబడిన కొన్ని సిట్రైట్ కావటానికట. నేను చాలా సంతోషపడ్డాను. రోగం రావాలి, మరలా పోవాలి, అలానే ఉండకూడదు. ఎలాగా చెప్పండి? ఎలాగా? నాకు షుగర్ ఉంది, అది పోదట, డాక్టర్లు చెప్పారు. అయితే అది రోగం అయితే కాదు. రోగం రావాలి, మరలది పోవాలి. కుటుంబానికి మరొక అనుభవం ఏంటంటే, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యలలో వారు ఉన్నారు. ప్రేమించబడిన, చేర్చుకొనబడిన ఆయనకు సమాచారాన్ని తెలియజేశారు. కుటుంబం చేసిన మరొక అనుభవం ఏంటంటే, కలిగిన సమస్యని ప్రభువుకి చేరవేయటం, ప్రార్థించే అనుభవం. ఎంతమంది మీలో దైవికంగా ప్రార్థన చేస్తున్నారో తెలియదు. మీతో చాలాసార్లు చెప్పాను, మన యొక్క దినము ప్రార్థనతోనే ప్రారంభం కావాలి, ప్రార్థనతోటే ముగించబడాలి. మొదటి అనుభవం ఆయన్ను చేర్చుకోవటం, రెండవ అనుభవం ఆయన ద్వారా ప్రేమించబడటం, మూడవది మన యొక్క స్థితిని ఆయనకు తెలియజేయటం. ఎప్పుడైతే ఆ స్థితిని తెలియజేశాడో ప్రభువు చూస్తూ ఊరుకున్నాడా? శిష్యులతో చెప్పాడు, పదండి మనము లాజర్ని మేల్కొల్పుదాం అన్నారు. శిష్యులకు షాక్. లాజర్ ఏమైపోయాడు? చనిపోయాడు. సమస్య సమాప్తం. కానీ ప్రభు విషయంలో సమస్య సమాప్తము కాదు అనేది మనం ఆలోచన చేయాలి. ఇది మరొక అనుభవం. ఎంత గొప్ప అనుభవం అంటే, ఈ అనుభవాన్ని అంతటినీ ఆయన వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే, వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చాయా, ఆయన చనిపోయి 4 రోజులైందండి, వాసన కొడుతుంటాడండి అంటే, ఆయన ద్వారా ప్రేమించబడినా, ఆయనకు ప్రార్థించిన, ఆయనను చేర్చుకున్న వారి యొక్క విశ్వాసము ఎక్కడనో కదిలించబడుతుంది. ఆ కదిలించబడిన విశ్వాసాన్ని బట్టి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో చెప్పండి? బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆయన అక్కడికి వెళ్ళి కన్నీళ్లు విడిచి. ప్రియులారా, మీకు సమస్య వస్తే మీరు కన్నీళ్ళు విడుస్తారు కదా. నీ సమస్య ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి చెప్పుకుంటావో, ఆ సమస్య తనదిగా ఆయన గుర్తిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ప్రభువా ఎందుకు నాకు ఈ స్థితి అని కన్నీళ్ళు ఇడుస్తుంటే, ఆయన చూస్తూ ఉండేవాడైతే కాదు. చెప్పాడు కదా, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన వాడు దేవుడు. మరొక అనుభవం ఏంటంటే, ఆయన నీ సమస్యని ఆనందంగా మారుస్తాడు. ఇది మరొక అనుభవం. లాజరును పిలిచాడు. లాజరు బయటికి రానగానే ఆయన లేచి బయటకు వచ్చాడు. ఇది చూసిన అనేకులు ఆ కుటుంబాన్ని బట్టి బైబిల్లో రాయబడిందండి. మరొక అనుభవం ఏంటో చెప్పమంటావా? అలాగా ఉండబడిన కుటుంబం యొక్క స్థితి, ఆ కుటుంబాన్ని బట్టి అనేక మంది యూదులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, ఈరోజు మన కుటుంబాన్ని బట్టి, మనల్ని బట్టి అందరూ విశ్వాసం ఉంచుతున్నారు. మన యొక్క ప్రవర్తన, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క విధానమును బట్టి ఎంతమంది ప్రభువుని వెంబడిస్తున్నారు. ఏ అనుభవంలో మీరు వెళ్తున్నారో, ఏ అనుభవం ద్వారా మీరు నడుస్తున్నారో, ఈరోజు ప్రభు మీతోటి సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. గమనించండి.
మనము కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తమును కూడా మనకు దయచేయగలిగిన వాడు అనేది మనం మర్చిపోకుండా ఒక ఉన్నతమైన అనుభవంలో మనము మన కుటుంబాలు వెళ్ళగలిగితే నమ్మని వారు నమ్ముతారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తెలిసిన నమ్ముకున్న మనము నమ్మకంగా జీవిస్తే, ఏమండి, నమ్ముకున్న మనము నమ్మకంగా బ్రతికితే నమ్మని వారు నిన్ను చూసి, నాకు రాత్రి మా తమ్ముడు చెప్పాడు, అరుగో క్రైస్తవులండి వారు అని చెప్పాడు. నిన్ను చూసి వారు మిమ్మల్ని వెంబడించాలి. మీ వెలుగు సకల జనుల ఎదుట ఏముండాలంట? ప్రకాశించాలి. మీరు వెలగాలి, అనేకులను వెలిగించాలి. అంతేగాని దయచేసి ఎవరిని ఆర్పటానికి మాత్రము చెప్పండి. ఈ లక్షణం మనకి ఇప్పుడు ఉంది. మీరు వెలగండి, అనేకులను వెలిగించండి, కానీ దయచేసి ఒకవేళ మరొకరిని ఆర్పాలనే ఆలోచన ఉంటే ప్రభువు చూస్తూ ఊరుకునేవాడైతే కాడు అనేది మాత్రం మర్చిపోగాకండి. కాడని మర్చిపోకండి. కనుక ఇట్టి అనుభవాల మధ్య మనము మన కుటుంబాలు ముందుకు నడుస్తూ ఒక ఉన్నతమైన స్థితుల మధ్య ఈ భూమి మీద మన ప్రయాణాన్ని కొనసాగించాం. దేవుడు అట్టి కృప మనందరికీ, ఈ ప్రాంతవాసులకి, సకల జనులకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థించే ముందుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేనే చెప్తాను. ఒక చిన్న మాట. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చక్కటి భోజనాలు సిద్ధపరచబడ్డాయి. చేసి తృప్తిగా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. కుటుంబంలో కలిగి ఉన్న పరిస్థితుల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మామగారు చెప్పినట్టుగా ఆయన ఏ ధైర్యాన్ని బట్టి చెప్పాడో తెలియదు, కానీ ప్రతి సంవత్సరం జరిగిస్తానని ఈ కార్యక్రమం చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. నాకు తెలియదు, ఆయన ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే మరొక సంవత్సరం ఇక్కడ కలుగుతాం. కనుక మీరందరూ వచ్చిన వారు చక్కగా భోజనాలు చేసి కుటుంబం కొరకు ప్రార్థించి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సహోదరులు మిస్రి గారు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగినటువంటి తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రియులు చిన్నగారు, చిన్నమ్మ గారు, ప్రభా నీ యందు విశ్వాసమును కలిగి నీవు చేసినటువంటి ప్రతి మేలును బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభా నీ కోపము మాత్రమే ఉండును, కానీ నీ దయ ఆయుష్ కాలము అంతయు నిలిచి ఉంటుంది. ఈ సమయంలో నీ దీనదాసులు ప్రభా మంచి ఆధ్యాత్మికమైనటువంటి మేలుకొలిపేటువంటి మాటలు నీ బిడ్డలు తెలియచేశారు. అది బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హిజ్కియా లాంటి కన్నీటి ప్రార్థన వారి కుటుంబానికి మీరు దయచేయండి. అలాగే ప్రభా నిన్ను ప్రేమించేటువంటి కుటుంబముగా, నిన్ను ఆహ్వానించేటువంటి కుటుంబముగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీవు చేసిన ప్రతి మేలును తలంచుకొని తన ప్రాణముతో తాను చెప్పుకునేటువంటి కృతజ్ఞత కలిగి ఉంటూ సహాయం చేయండి. నీవు చేసిన ఉపకారంలో దేనిని మరొక నిత్యము జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీవు నమ్మదగినటువంటి దేవుడు, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను వెన్నడు విడువవు, ఎడబాయనటువంటి దేవుడు. ఇదిగో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడని సెలవిచ్చావు. ఒకరికి మేలు చేయగలిగేటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. తిరిగి ప్రభువా ఈ సమయంలో మేమందరం కూడా ఎల్లప్పుడూ నాయన నీ యందు ఆనందించేటువంటి కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి చింత యావత్తు ప్రభువా నీ మీద మోపి ప్రభువా మేము నీ యందు విశ్వాసముల ముందుకు సాగి ప్రభువా నీ రక్షణ కార్యములో సాధనములుగా మేము ఉంటూ కృప చూపించమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రత్యేకముగా ఈ కుటుంబాన్ని, దైవజనుల యొక్క కుటుంబాన్ని ప్రభువా నీ రాకడ కొరకై సిద్ధపరిచేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను.
మా ప్రభా, నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు. ప్రాణేశ్వరి లబానోను విడిచి నాతో కూడా రమ్మని సెలవిచ్చు. ఇదిగో ప్రభా, మేము నీతో కూడా వచ్చుటకు ప్రభా, మా హృదయం అనేటువంటి తలుపు తెరచి ప్రభా నిన్ను ఆహ్వానించి, నీతో పాటు మేము, మాతో పాటు నీవు కలిసి ప్రభా నిత్యము నీ యందు ఆనందించేటువంటి భాగ్యాన్ని, కృపను మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభా ఈ కుటుంబాన్ని చేరి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించి మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానం సదాకాలం నీ దీనదాసుడి కుటుంబానికి, చేరి ఉన్న మనందరికీ, ప్రత్యేకంగా దైవజనులకు, ఈ కార్యక్రమం నడిపించినటువంటి నీ దాసుని యొక్క కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషంలోనే కూర్చోండి. పలహారం ఉంది, పలహారం తీసుకుంటూ ఉండగా నేను 2 మాటలు చెప్తాను వరల్డ్ బైబిల్ స్కూల్ గురించి. వరల్డ్ బైబిల్ స్కూల్ కార్యక్రమము బేస్తవారిపేటలో ఇనాగ్రేషన్ చేయబడింది గత కాలంలో. ఎవరైతే ఈ వరల్డ్ బైబిల్ స్కూల్ కార్యక్రమాన్ని లేకుంటే వరల్డ్ బైబిల్ స్కూల్ కోర్సుని ఇంటి దగ్గరే ఉండి చేయగలిగితే వారికి ఇప్పుడే ఇక్కడనే ఎన్రోల్ చేసుకుంటారు సహోదరులు. ఎవరైతే ఈ కార్యక్రమం కొరకై సిద్ధపడతారు, చదువుకున్న ప్రతి ఒక్కరికి మీ ఇంటికి వస్తుంది ఈ పత్రిక. ఈ కోర్సును పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ కూడా భాగ్యవంతులు అని నేను చెప్తాను. ఇంటి దగ్గర చేయగలిగితే ధన్యులు. ఇది ఎలాగో చేయగలనో సహోదరులు మీకు చెప్తారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఇదిగో నా చేతిలో చూపడుతుంది కదండి, ఈ కొరియన్ బైబిల్ మీకు ఉచితంగా మీకు ఇవ్వబడుతుంది. ఒక మంచి మీరు గ్రాడ్యుయేషన్ పొందిన సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వబడుతుంది వరల్డ్ బైబిల్ స్కూల్ ద్వారా. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ కోర్సులో మీరు చేరటానికి సిద్ధపడండి. మీరు చేద్దాం అనుకున్న వారికి మొదటి పుస్తకాన్ని సహోదరులు మీకు ఇస్తారు. అది ఎలా చేయాలో కూడా వాళ్ళు మీకు చెప్తారు. కనుక ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మీకు వీలుంటే, అలాంటి తలంపు ఉంటే ఈ కార్యక్రమం కొరకై మీరు సిద్ధపడండి. ఒకవేళ తెలుగులో కాకుండా మేము ఇంగ్లీష్లో చేస్తాము అంటే అయ్యా ఇద్దరొచ్చి పలహారం పెట్టండి, ఆయన పుల్లయ్య ఇద్దరొచ్చి పలహారం పెట్టండి, అలానే కూర్చున్నారు. ఇంగ్లీష్లో చేస్తామంటే ఇదిగో ఇక్కడ ఉండబడిన స్కానర్ని మీరు స్కాన్ చేస్తే ఆ స్కానర్లో మీరు ఆ యాప్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్లోనే మీకు పాఠాలు వస్తాయి. ఆ పాఠాల ద్వారా మీరు ఇంటి దగ్గరనే ఆ కార్యక్రమాన్ని మీ సెల్ ద్వారా వాటిని చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మీకు ఒక స్టడీ హెల్పరు మీకు ఏ దేశం నుండి అయినా మీకు వస్తాడు. ఆయన మీకు కొన్ని సూచనలు కూడా చేస్తాడు. కనుక వరల్డ్ బైబిల్ స్కూల్ కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తాను అని మంచి మనసు కలిగి ఉన్నారో వారందరి కొరకు ఇదిగో ఈ స్థలంలో మేము ఈరోజు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఆ కార్యక్రమం కొరకు మీరు సిద్ధపడాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమం తదుపరి మీ అందరికి భోజనాలు ఉన్నాయి. భోజనాలు మీరు సిద్ధపరుస్తారు. ఆ బాక్సులు దించేస్తే ఆ టేబుల్ అక్కడ వేసుకొని నీళ్ళు అక్కడ పెట్టేసేయండి. భోజనాలు ఇక్కడనే పెట్టేస్తారు. ఈ టేబుల్ మీద సర్వ్ చేయండి అన్న. ఈ టేబుల్ మీద నుంచే అందరికి భోజనాలు పంపించేస్తాం. రైట్, అందరికి వందనాలండి. అందరికి వందనాలు. శ్రద్ధగా ఆహ్వాన్ని మన్నించి వచ్చి